నీరు, అలాగా అన్నీ చూస్తే దాని ప్రకారము అవి సృష్టింపబడి ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే చూస్తే దేవుని వాక్కు సృష్టిలో సమస్తము కలగజేసిన వాడు. ఆయన వాక్కు ద్వారానే మనం అంటాం కదా, ఇగో నా మాట ఒక్కసారి రిలీజ్ చేశానా అది అయిపోతుంది అంటాం. నువ్వు ఒక్కసారి చెప్పు చాలు అని పిల్లలు మమ్మీని అడుగుతారు, అమ్మను. తండ్రిని పిల్లలు అడగడం, భర్త భార్యను, భార్య భర్తను ఒక్క మాట చెబితే చాలు అని మనం అనుకున్నట్టుగా ఆ పరమ తండ్రి ఒక వాక్ రిలీజ్ చేశాడో లేదో కార్యాలు జరిగాయి. ఈరోజు సృష్టి యావత్తు మనము అనుభవిస్తున్న విధానాన్ని చూస్తే ఆయన వాక్కు ద్వారానే. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు రాయబడ్డ మాట చూస్తే, ఆకాశమును భూమియు గతించును గాని మనము లోకరీత్యా ఆలోచన చేస్తే మన మాటలు గతించుకో ఎక్కడ ఉంటాయా? ఈ క్షణమే మారిపోతాయి. అందులోనే అంతేనండి, పరిస్థితులను బట్టి. కానీ పరిస్థితులను సక్రమించే దేవుడు, సరిపెట్టే దేవుడు మన దేవుడు. పరిస్థితిని బట్టి మారే దేవుడు కాదు. అందుకే ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకే ఇక్కడ గమనిస్తే ఒక మాట మనకు కనబడుతుందండి. హెబ్రీ భాషలో డాబర్ అంటారు. డాబర్ అనగా నామవాచకులకు అర్థం ఏంటంటే, ఇక్కడ గమనిస్తే సృజించగలిగిన మాట అని అర్థం హెబ్రీ భాషలో. అయితే అందుకే ఆదికాండంలోనికి వెళ్దాం. ఆరంభంలో రాయబడిన మాటను చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఏమీ లేదు, కానీ చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆయన చూచినప్పుడు ఏమీ లేదు. అది చూచి ఆయన ఏం చేశాడు? వాక్ రిలీజ్ చేశాడు. మాట రిలీజ్ అయిందో లేదో ఫస్ట్ మొదటిగా ఏమడిగాడు? వెలుగు. వెలుగే అవసరం. మన జీవితాల్లో వెలుగు నింపాడు. ఆయన పుట్టుక ఒక వెలుగు వచ్చింది మనకు. ఆ దినాల్లో గమనిస్తే ఆ చీకటిలో కూర్చున్న వారి మధ్యలో వెలుగును దింపాడు. అంటే కారణం మన జీవితాల్లో వెలుగు నింపడానికి కొరకు. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు మంచిదైనట్టు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. హల్లెలూయా. మాట రిలీజ్ చేశాడు, అవి సృష్టించాడు, వాటికి పేరు పెట్టడం కూడా జరిగింది. చీకటి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను ఏర్పాటు చేశాడు. ఎంత చక్కని దేవుడు కదా. అయితే ఇక్కడ గమనించండి, యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త వ్రాయబడిన మాట చూస్తే 48వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 13వ వచనాన్ని. నా హస్తము భూమి పునాది వేసెను. హల్లెలూయా. చూసారా? నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ. హల్లెలూయా. వీళ్ళ అర్థం గమనించారా? సృష్టి నేను పిలుస్తే ఒక్కటి తప్పకుండా. మరి నేను సృష్టించిన బిడ్డలు నేను పిలుస్తే సాకులు చెప్తున్నారు. మాట బాగా గమనించండి, ఎంత లోతైన మర్మం. మనం ఏం చెప్తామండి? దేవుని దగ్గరికి రమ్మంటే, ఆయన సన్నిధికి రమ్మంటే, ఆయనతో గడుపుదామంటే సాకులు అడ్డం వస్తాయి. కానీ ఇక్కడ ప్రవక్త రిలీజ్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? నా హస్తము భూమి పునాది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా. ఒక్కసారి రిలీజ్ అయింది అంతే. వెలుగు కా అన్నాడు, నీరు
కావాలి అన్నాడు. చీకటి, పగలు, భూమి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాడు. మరి సృష్టికర్త ఎంత గొప్ప సృష్టికర్తను మనం కోల్పోతున్నామో ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రి సమయంలో గమనించండి, ఆయన వాక్కు ఏ విధంగా రిలీజ్ చేస్తున్నాడో ఈ దినం అంటున్నాడు, నేను వాటిని పిలువగా. ఎంత చక్కని మాట కదా. నేను వాటిని, ఏటిని? సృష్టించిన వాటిని మనకు అవసరమని దేవుడు ముందెరిగి ఏర్పాటు చేశాడండి. వెలుగులుంటే, వెలుగు లేకపోతే, కరెంటు పోతే 5 నిమిషాలు ఉండలేము. ఉంటామా? చీకటిలో ఉండగలుగుతామా? నీళ్లు లేకపోతే అరక్షణం కూడా ఉండలేము, తట్టుకోలేము. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి, ఆయన వాక్కు ఎంత చక్కగా. అందుకే కీర్తనకారుడు 33వ కీర్తనలో వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. 9వ వచనంలో వ్రాయబడిన మాట చూస్తే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. చూసారా? ఆయన మాట సెలవీయగా పని అవి చేశాయి. ఆయన వాక్కు రిలీజ్ అయిందో లేదో అవి వినగల చెవులతో విన్నాయి. మరి చెవులు ఉన్నాయా? కన్నులు ఉన్నాయా? ఏమున్నాయో మనకైతే తెలియదు, కానీ దేవుని వాక్కును విన్నాయి, కార్యం చేశాయి. అందుకే ఎంత చక్కగా ఇక్కడ దావీదు కీర్తనకారుడు బయలుపరుస్తున్నాడు. చూడండి ఏమంటాడు, ఆయన మాట సెలవీయగా ఆయన ఆజ్ఞాపింపగానే రిలీజ్ అయింది. అంతే, అక్కడ కన్నులకు కనపడుతుంది. ఎంత గొప్ప ధన్యత అండి. ఆ సృష్టించిన సృష్టికర్త రిలీజ్ చేసిన వాక్కును ఆ వాటి పని అవి చేశాయి, వేటి పని అవి చేశాయి. మనుష్యులుగా మనం ఏం చేస్తున్నాం? ఈ సృష్టి యావత్తులో సృష్టికర్త మనల్ని ఇక్కడ నియమించి ఉన్నాడు, సృష్టిని ఏలమన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? లోకరీత్యా వెళ్తున్నాం, లోకానుసారంగా జీవిస్తున్నాం, మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం, మనకు తగినట్టుగా మలుచుకొని పనులు కల్పించుకొని జీవిస్తున్నాం. దేవుని కోసము 10 నిమిషాలు గడపలేని స్థితిలో ఉంటున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నా మాటలు సృష్టి యావత్తులో సృష్టించిన సృష్టికర్త రిలీజ్ చేస్తున్న వాక్యం ఏంటో తెలుసా? ఆకాశము గతించును గాని, భూమి గతించును గాని. హల్లెలూయా. ఒకవేళ బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనునిగా నేను ఉండకపోవచ్చేమో కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ దీనికి మరణం అనేది ఉండదు. ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. నేను కాబట్టి ఇంకొకరి చేతిలో. ఈ దినం గమనించండి, ఆయన వాక్ ఎంత పరిశుద్ధమైనదో, ఎంత నిఖచ్చితమైనదో, కఠినమైనదో. ఆయన మాట ఇస్తే అలాగే ఉంటుంది. మాట నెరవేర్చే పని చేసే దేవుడు మన దేవుడు. అందుకే ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది, లోగోస్ అని గ్రీకు భాషలో వ్రాయబడి ఉంటుంది. అనగా ఇక్కడ చూస్తే దాని అర్థం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి, ఏమని వ్రాయబడింది అక్కడ? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము అంటే ఆయన వాక్కు ఆది అందే నిలిచి ఉన్నది. ఈ వాక్కు ద్వారానే మనం బ్రతికి ఉన్నాం. నువ్వు పరిస్థితులు తారుమారై విచ్ఛిన్నమైన స్థితిలో, ఎటు లేని తోచని పరిస్థితిలో, నీ పరిస్థితి అటో ఇటో మరి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నేను పరిశుద్ధ గ్రంథము చదివాను, నాకు నెమ్మది ఇచ్చింది అని ఎన్నో మార్లు సాక్ష్యం చెప్తాను. ఇది చదివిన ద్వారా నాకు నెమ్మది కలిగిందని చెప్తాను. అబ్బా, దేవుడు నాకు సరైన టైంలో నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్నటువంటి స్థితిగతులు ఎరిగి మంచి వాక్యం ఇచ్చాడండి చెప్తావా? ఎలా ఇస్తాడండి? నీవు గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. నీ తలంపులు ఏంటో ఆయన తెలుసు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు. అటువంటి దేవుడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఆయన దగ్గర నడవదండి.
అందుకే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నా మాటలు గతించవు బిడ్డా. అందుకే ఏమంటాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై. కాబట్టి వాక్యం అంటే ఏదో ఆషామాష అనుకోకండి. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నిన్ను నడిపిస్తుంది, వాక్యమే నిన్ను జీవము పోస్తుంది, వాక్యమే నిన్ను ఊబిలో నుండి బయటికి తీస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించినట్లయితే నిజంగా సృష్టి యావత్తు దేవుని మాట ముందు చాలా చిన్నది. సృష్టి యావత్తంతా ఆయన మాట ముందు చాలా చిన్నది. అది కావాలి అని నువ్వు అడిగితే, దేవా అయ్యా నాకు తెల్లవారక మునుపే, నేను లేచిన వెంబడే, నిద్ర లేచిన వెంబడే నాకు కార్యము జరగాలి, నాకు ఫోన్ రావాలని నువ్వు రాత్రి అడిగి పడుకుంటావు కదా. అంటే రాత్రి అంతా ఆయన నిద్రపోకుండా నీ పని చేయాలి. నువ్వేమో మంచిగా బిర్రుగా గుర్రు పెట్టి నిద్రపోవాలి. ఆయన మాట వింటే కార్యాలు జరుగుతాయి. ఆయన మాట మీద నమ్మకం విశ్వాసం కలిగినప్పుడే తెల్లవారక మునిపే నీకు వార్త వచ్చేస్తుంది. అలాంటి సాక్ష్యాలు ఎన్నో పొందుకొని ఉన్నాం. నిజంగా గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. రాత్రి వేళ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఆయన మాట నిరంతరము శక్తి కలిగి నిలిచి ఉన్నది. యేసయ్య నామములో గట్టిగా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు, శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నది. పాడేంత వరకే, పాట పాడేంత వరకే శక్తి ఉన్నది. వినుటకు మాత్రమే శక్తి ఉన్నది, అనుభవించడానికి శక్తి లేదండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ ఈ కుటుంబంలో దేవుడు మాట్లాడుతున్న విధానం ఏంటో తెలుసా? దేవునికి వినడము, ఆ వినిన దానిని క్రియరూపకంగా చేయడమే దేవునికి ఇష్టం. నువ్వు ఆయన నామంలో శక్తి ఉన్నది అని నువ్వు చెబుతున్నావే, ఉన్నది అనేదానికి రిజల్ట్ కావాలి అంటున్నాడు దేవుడు. ఆ రిజల్ట్ ఎలా వస్తుంది? నీలో ఉన్న నమ్మకం విశ్వాసము ద్వారా. ఆయన నామంలో శక్తి ఉన్నదంటే ఆ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడే దాన్ని బయలుపరచగలవు. ఆ పొందుకునే విధానాన్ని కూడా నీకు దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? ఊహించనిది, ఎవరు చూడని చేయని కార్యాలు దేవుడు నీకు అప్పచెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, నిజంగా చెప్పాలంటే ఒక మాటే, దేవుని మాట యథార్థమైనది, నమ్మకమైనది, అంతకు మించేం లేదు. ఆయన మాట యథార్థమైనది, నమ్మకమైనది. సృష్టిని కలుగు అన్నాడు, ఆయన మాట యథార్థమైందా? పగలొచ్చిందా? రాత్రి వచ్చిందా? నీరు వచ్చిందా? భూమి అనేది, స్థలం అనేది ఒకటి ఏర్పాటైందా? ఇన్ని చేసిన దేవుడు మనిషి అవసరమని చెప్పి మనిషిని, ఒక నరుణ్ణి తయారు చేశాడు. నరుణ్ణి తయారు చేసిన తదుపరి నరుడు ఒంటరిగా ఉండడము మరలేం చేశాడు? పక్కకు పక్కటంక ఏపు మేకై కూర్చుందంట చాలా మంది. అది తప్పు. ఆ ప్రక్కటెంక లేకపోతే నీవు నిలబడ్డం కష్టం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ గమనించండి, ఆయన ఒక్క మాట సెలవిస్తే అది నిరంతరము నిలిచిపోయింది. సృష్టి నిలిచింది. ఇప్పుడు వెలుగు ఆగిపోతుందా? చీకటి ఆగిపోతుందా? నీళ్లు ఆగాయా? ఆగాయా? ఎక్కడన్నా సృష్టించాడు, మళ్ళా ఆయన ఎన్నిక తీసుకున్నాడు. కానీ ఆయన మాట నిరంతరం నిలిచి ఉంది. మన మాట ఎంతవరకు నిలిచి ఉందండి? మన మాట తుడిచివేసినట్టుగా కనపడుతుంది కానీ స్థిరంగా కనపడుతుంది. నువ్వు మాట ఇస్తే నెరవేర్చే వారిగా ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నప్పుడే, నమ్మకమైన విశ్వాసంతో జీవించినప్పుడే నీ మాట నెరవేరుతుంది. నీ మాట ఇతరులకు అది బలంగా చేకూరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ఆయన మాట నిరంతరం నిలుస్తుంది అంటున్నారు. ఏంటయ్యా అంటే దానికి కూడా సాక్ష్యం ఉందండి.
ఏంటయ్యా సాక్ష్యం అంటే, ఇజ్రాయేలు ప్రజలు నడుస్తున్న ప్రదేశంలో ఒకటి అడ్డం వచ్చింది. ఏంటిదండి అది? ఏ సముద్రము? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వామ్మో, ఎలా దాటాలి అని భయాందోళన ఉన్నప్పుడు మొరపెట్టగా నాయకుడు మొరపెట్టినప్పుడు 2 పాయలుగా చీల్చి ఏకశిలగా నిలబెట్టాడు. ఆయన మాట 2 పాయలుగా చీలిపో, ఆరిన నేల వలె కనపడు అని వాగ్దానం ఇచ్చాడు. అంటే రిలీజ్ చేశాడు వాక్కును. రిలీజ్ చేయగానే ఏమైపోయిందని వస్తుందా? అది ఏదో సినిమాలో చూపించారు, లైవ్లో జరిగిందా? ఆయన మాట నిరంతరం నిలిచిందా? ఒక సముద్రం అంటే సృష్టిలో పడ్డది. మరి మనం ఎంత మాత్రం నిలబడుతున్నాము? మనం అస్సలు నిలబడటం లేదని ఆయన ఆయాసపడుతున్నాడు. నిజమే, నీ మటుకు నీవు అనుకోవచ్చు, నేను ఏం తప్పు చేస్తున్నాను, నేను ఏం మాట తప్పాను, నా మాట ఎక్కడ నిలిచినట్టుగా ఉంది కదా, మరి నిలవలేదని అంటున్నాను అనుకుంటున్నావేమో. నీ మటుకు నీవు ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరుడు. ఈ రాత్రి ఆయన మాట నిరంతరం నిలిచి ఉంది. నీ మాట ఎంత మాత్రం నిలిచి ఉంది. ఎందుకు? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాడు. ప్రియ నా కుమార్తె కుమారుడా, ఈ రాత్రి వేళ నా మాట నిరంతరం నిలిచి ఉందని నేను చెప్తున్నాను. నీవు నా మాట నిలిపి ఉన్నావా, పడగొడుతున్నావా? నాకు అర్థం కావటం లేదనుకున్నాను. ఒకవేళ ఆయన మాటను నిలిచి ఉన్నట్టుగా నిలబెట్టినట్టుగా మనం కనబడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఇంకా గమనిస్తే చూడండి, సముద్రాన్ని కూడా ఆగమన్నాడు. ఏ సమయంలో? ఇక అయిపోతుంది, మేము మునిగిపోతున్నామయ్యా. ఎవరు? శిష్యులు. అయ్యో అయ్యో అంటున్నప్పుడు సముద్రాన్ని ఆగు అన్నాడు. అది ఇంకొక కార్యం కూడా చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. అంటే ఇక్కడ బాగా గమనించండి, ఆయన నమ్మి నిలబెట్టినాడు. యెహోషువ నిలబెట్టింది ఎవరు? దేవుడు నిలబెట్టాడు. మోషే తర్వాత యెహోషువను నిలబెట్టి నేనున్నాను, పో ధైర్యంగా అని చెప్పాడు. అప్పుడు ప్రజల మధ్యలో ఏం చేయాలి అని చెప్పి సందర్భం ఎదురైనప్పుడు యెహోషువకు మాట ఇచ్చాడు కదా, నేను నడిపిస్తానని. మనం ఏం చేస్తాం? నేనున్నా కదా అని ముందుకు నడిపించి వెనక తప్పుకుంటాం. ఇట్టే చెయ్యి విడుస్తాం. చెయ్యి విడవని దేవుడు అని, చెయ్యి విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. నిజంగా చెప్పాలంటే యెహోషువ, అందరూ చూస్తున్నారు, ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతుందా? ఏం చేస్తాం? అపనమ్మకంతో ఉంటాం. యెహోషువ ప్రార్థన చూడండి. యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం. 10వ అధ్యాయం చూడండి, 12వ వచనం చూడండి. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా, గమనించండి, వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో. ఇది నిజమా అండి? సూర్యుని ఆప్తామా? ఎందుకు ఇక్కడ కనబడుతుందో తెలుసా? ఆయన చెప్పిన మాటకు నిలబడి కట్టుబడి ఆయన ఆజ్ఞను నెరవేర్చే బిడ్డలకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన వాక్కు రిలీజ్ చేసినట్టుగా నీ వాక్కు నువ్వు రిలీజ్ చేస్తే, నువ్వు మాట ఇస్తే, నువ్వు మాట కమిట్మెంట్ చేస్తే ఆయన సపోర్ట్గా నిలబడి నీ కార్యాన్ని నిలబెడతాడు. నీ మాటను నెరవేర్చే దేవుడు. అందుకే చూడండి, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో. చూడండి, చంద్రుడేమో లోయలో, ఏ బాబు ఆడ ఆగురా, సూర్యుడిని కూడా ఆడ ఆగురా అన్నాడు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను. ఇది నిజంగా జరుగుతుందండి. దేవుని శక్తి ఉంటే ఆయన నామములో కార్యము జరుగుతుంది. ఎంత శక్తి కదా! సూర్యుడిని ఆపే శక్తి ఒక నరునికి ఇచ్చాడు. నరుని మనవికి అంటే ఎంత నమ్మకంగా జీవిస్తే ఆ కార్యం జరుగుతుందండి. ఎంత నమ్మకంగా దేవుని వైపు చూస్తేనే కార్యం జరుగుతుంది. సూర్యుడిని ఆపగలిగాడు, చంద్రుడిని చదవండి ఇంకా బాగుంటుంది.
ఆ మాట జనులు తమ శత్రువులు ఆ. తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను ఉమ్, అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఉమ్. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచియుంచు ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక దినం ఆపడం అంటే ఇదే సాధ్యమా అండి? దేవుని కృప అంటే ఆయన వాక్కులు ఎంత పవర్ ఉందో చూడండి. మనం ఆపగలం. ఒక్క గంట కరెంటు పోతేనే వామ్మో వాయు అది చచ్చిపోయామన్నట్టే. ఒక్క రోజు ప్రకాశమైన వెలుగు ఆపాడు. చదవండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఆ. ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఆ. యెహోవా ఒక నరుని మనవి వినినా హల్లెలూయా. అటువంటి దినము యెహోవా ఒక ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. ఆ రోజుతోనే సమాప్తం. అర్థమైందా? ఒక నరుని మనవి దేవుడు వింటాడు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేసి ఆయన ఏ విధంగా కోరుకుంటాడో ఆ కోరుకున్న జీవితాన్ని చూసినప్పుడే నీ మనవి వింటాడు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఈ పని నీ ద్వారా కార్యము జరుగుతుంది అంటే జరుగుతుంది. యెహోషువ అడిగాడు అంతే, మనవి చేశాడు. అయ్యా సూర్యుడిని ఆగమన్నాడు, చంద్రుడిని. సృష్టిని ఆపగలిగే శక్తి దేవుడు నీ ద్వారా కార్యం చేయించాడంటే నువ్వు ఆషామాష వ్యక్తివి కాదు. ఈరోజు అంత పవర్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిస్సాయ స్థితిలో ఉన్నాం. ఏమీ చేయలేని వారిగా నా వల్ల కాదండి, నా వల్ల కానే కాదు. ఎందుకు కాదు? సృష్టి యావత్తు నీ చేతికిచ్చాడు. ఏమన్నాడు? మీరు భూమిని నిండి ఫలించి మరి నీ చేతి రెండు చేతులకు ఇచ్చాడు. రెండు చేతుల్లో మనం ఏం చేస్తాం? ముడుచుకొని ఇంట్లో కూర్చొని అమ్మో వాడు పోతే పోయి నాకెందుకు, నేనైతే సేఫ్ అదే ధోరణిలో బ్రతుకుతున్నాను. కానీ ఆయన మాట ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము హల్లెలూయా. నీ పక్షమున నిలబడి యుద్ధము చేసేది యెహోవాయే. యుద్ధము యెహోవాదే. ఎత్తండి మాట ఎంత యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. కాబట్టి ఆయన నీ పక్షం నుండి యుద్ధము చేసే గొప్ప దేవుడు. ఈ దినము నీ సమస్యలే గాని, నీకున్న శోధనలే గాని, నీకున్న వేదనలే గాని, నీకున్న ప్రతి సమస్యను శత్రువు నుంచి విడుదల చేసేది ఆయన ఒక్కడే. ఎప్పుడో తెలుసా? ఆయనకి ఎప్పుడైతే నీవు ఇష్టడుగా జీవించినప్పుడే. ఆయనకి ఇష్టడుగా జీవించాలి అంటే అర్థం ఏంటి? యథార్థత, సత్యము, ప్రేమ ఇమిడి ఉన్నప్పుడే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ గొప్ప మాట ఏమంటారు తెలుసా? ఆయన మాట తప్పని దేవుడు. మాట తప్పని దేవుడు. మన దేవుడు ఎవరండి? మాట తప్పని దేవుడు. ఎందుకు మాట తప్పడు? చూడండి, ఆరంభ దశలనే నోవాహును ఏమని చెప్పాడు? నీ కుటుంబాన్ని రక్షించుకో, ఒక ఓడను తయారు చేసుకో, ఎందుకంటే ఇదంతా నేను జలప్రళయం ద్వారా మొత్తం నాశనం చేస్తున్నానన్న. ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత మరలా ఏమంటాడో తెలుసా? 8వ అధ్యాయంలోకి వెళ్ళండి, 21వ వచనం చదవండి, ఆదికాండం. అప్పుడు యెహోవా ఏం చేస్తాడంటే నోవాహు
అప్పుడు యెహోవా 20 ఇంపైన సువాసన 20 వచ్చిన అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ఎప్పుడు జలప్రలయం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత పవిత్ర పశువులన్నిటిలోను ఆ. పవిత్ర పక్షులన్నిటిలోను ఆ. కొన్ని తీసుకొని ఆ. ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఆ. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి నరులను బాగా వినాలి, ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదే. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నోవహు, నేనేదో జలప్రలయం చేసి జలప్రలయం తెప్పించి అన్నీ చేశాను, అయితే నేను ఎంత చేసినా వీళ్ళు మారరు, వీళ్ళ హృదయము బాల్యము నుండి కాబట్టి ఇంకొకసారి తప్పు చేయను, ఇంకొకసారి ఇటువంటి పని చేయను, వారికే తెలిసి వస్తుందని వదిలేశాడు. అందుకే మాట తప్పని దేవుడు. మనమైతే రివైంజ్ తీసుకుంటాం, ఒక్కసారి మిస్ అయ్యాడు, రెండోసారి నేనేందో చూపిస్తా. ఏం చూపిస్తావు? ఏమి కాదు నీ వల్ల, ఆయన వలనే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి. అయితే ఏం చేశాడు? నేను ఇప్పుడు చేసిన ప్రకారం, ఎప్పుడు ఓడ సిద్ధము కానప్పుడు, ఓడ సిద్ధమై రక్షణ అనుభవం లేనికి, నోవ కుటుంబాన్ని రక్షణ అనుభవం లేనికి వచ్చిన తదుపరి మరలా రిలీజ్ చేశాడు వాక్కు. ఏమన్నాడు తెలుసా? ఇంకా చెయ్యండి ఆయన. మనం కూడా అంటాం కదా, అబ్బా ఒక్కసారి మిస్ అయింది, తప్పు చేశాను, మాట తప్పాను, ఇంకోసారి చేయం అంటాం, మళ్ళీ చేస్తూనే పోతాం. మళ్ళీ డిసెంబర్ వస్తుంది, 31 సాక్ష్యాలు చెప్తాం, మళ్ళీ జనవరి నుంచి కంటిన్యూ. అదే మన పని. కానీ మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, మాట తప్పని దేవుని కలిగి ఉన్నామనేది గుర్తించాలి. రాత్రి వేళ ప్రియమైన దేవుని సంగమా, రాత్రి వేళ వింటున్న వాళ్ళారా, ఆయన మనుషులకు మేలు కలగజేసే గొప్ప దేవుడు, మనుషులకు మేలే ఉపకారాలే చేసే గొప్ప దేవుడు. అందుకే దావీదు కీర్తనకారుడు 19వ కీర్తనలో రాస్తాడు చక్కని మాట. చూడండి, 19వ కీర్తన 7-8 వచనాల్లో రాయబడిన మాట చూద్దాం. గొప్ప మాట. హల్లెలూయా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అంటే ఏంటిది? ఆయన వాక్యం అది ప్రాణమును అంటాం కదా. అమ్మా, నేను ఈరోజు ఏమైపోతాను, నా వల్ల అయిపోయింది కదా నా ప్రాణి అనుకున్నాను, దేవుని వాక్యం బయలుపరిచాడండి. నాకు కావాల్సిందే. ఆయన తెలుసు నీ స్థితిగతులు ఎరిగి ఉన్నాడు. యెహోవా శాసనము నమ్మదగినది. హల్లెలూయా. నీ శాసనము, నా మాటే అంతవరకే. ఆయన మాట, ఆయన శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు యెహోవా ఉపదేశములు అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు. హల్లెలూయా. దావీదు గారి అనుభవంలో చెప్తున్నాడండి. మరి నా అనుభవం ఎట్లుంటుందంటే మాటగా ఏదో అవకాశాన్ని బట్టి చెప్పినాం, తప్పించుకున్నాం. మనకెందుకండి ఈ భారం? మనం ఎందుకు నెత్తినేసుకోవాలండి? మనం ఎందుకండి? అమ్మో నాకు చాలండి, నా కుటుంబము, నా పిల్లలు, నా సంపాదన, నేను వెళ్ళొస్తున్న ఉద్యోగము చాలండి, నాకెందుకండి వేరే వాళ్ళ ఇంట్లో, వేరే వారి దాంట్లో జైలు పెట్టడం అని దూరంలో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఏమి చెప్తున్నాడో తెలుసా? వినువలే అది లేదు. ఏమైపోతే నాకెందుకు, నేను సేవ్ అనే ధోరణిలో ఆయన వాక్కు రిలీజ్ చేశాడు. సృష్టి యావత్తు సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు, ఆకాశము గతించును గాని అవునంటే అవును అన్నట్టుగా జీవించాలంటున్నాడు. మన మాట ఎలా ఉండాలి? గతించే మాటగా ఉండకుండా ఉండును గాక. అలాంటి మాట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ కమిట్మెంట్ ఎలా ఉండాలంటే అవునంటే అవును, బ్రతుకుట ఆ మాట మీద. అమ్మో
నా లైఫ్ చాలా ఉంది. ఒక వ్యక్తి అంటాడు, ఇటీవల ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఏంటండి దేవుడు అన్ని ఇచ్చాడండి, బ్రతకమన్నాడు, బ్రతికినంత కాలము ఎలా బ్రతకాలంట, రాజుగా హుందాగా బ్రతుకుదాము అంటే, మరి బ్రతికినంత కాలం రాజుగా హుందాగా అంటే అనారోగ్య పాలైతే ఏమవుతుంది? నువ్వు సంపాదించినంత ఏమవుతుంది? రాజుగా బ్రతుకుతావా? నీ దగ్గరికి రావడానికి దుర్వాసన అని చెప్పి దూరంగా పోతారు. మరి ఎలా బ్రదర్ అని అడిగినప్పుడు, బ్రతికిన రోజులు బాగా బ్రతుకుతాం బ్రదర్, తర్వాత సంగతి దేవుడు చూస్తాడు అంటే, తర్వాత దేవుడు చూస్తాడు అంటే ముందు చూడ్డా? అలాంటి ధోరణిలో బ్రతుకున్నారు ప్రేమైన దేవుని సంగమ. ఈ రాత్రి వేళ గమనించండి. కనుక ఈ రాత్రి వేళ గమనించాల్సిన విషయం అంటే, సృష్టిలో ఉన్న వాటిని నమ్ముకొనకుడి. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టిలో ఉన్న వాటిని నమ్ముకొనకుడి. ఎందుకంటే సృష్టికర్త మాటను నమ్ముట మేలు. అంటే మనం ఒకరిని ఉద్దేశించి చెప్పడం కాదు, సృష్టి నియమం. చాలామంది గమనించండి, భూమిని, నీళ్లను, వెలుగు, మంట. అంటే మనము ఇది వ్యతిరేకత కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? సృష్టిలో ఉన్న వాటిని నమ్ముకొనకుడి. సృష్టికర్తను, ఏమంటున్నాడు అక్కడ? సృష్టికర్త మాటను, వాక్కును, దేవుని వాక్యాన్ని నమ్మమంటున్నాడు. ఎందుకు? నా మాటే నిలుస్తుంది, నేను ఉన్నవాడను అంటాడు, నేను ఉన్నాను అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఆయన మాట ఎలాంటిదంటే, మాట తప్పనిది అంటే ఏంటో తెలుసా? 3వ దినమున తిరిగి లేస్తాను అని వాగ్దానం ఇచ్చాడా? 3వ దినమున తిరిగి లేచాడా? ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు? అందుకే అంటున్నాడు ఆయన, సృష్టికర్త మాటను నమ్మమంటాడు. ఇంత గొప్ప దేవుడు, 3వ దినమున తిరిగి లేచిన గొప్ప వ్యక్తి కాబట్టి మనము నమ్మి మరణాన్ని గెలిచి తిరిగి మన మధ్యలోనికి వచ్చాడు కాబట్టి మనము నమ్మగలం. రాత్రి వేళ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనము ముందుకు వెళ్దాం. ఏమని రాయబడింది? చదువు. ఆదియందు వాక్యము ఉండెను, ఆ. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. నీ దగ్గరే ఉన్నాడు దేవుడు. ఈ దేవుడిని ఏం చేస్తున్నాం? సెల్ఫ్లో పెడుతున్నాం, భద్రంగా కవర్ కట్టి ఏం చేస్తున్నాం తెలుసా? ఆదివారమే దుడుస్తాం. చర్చికి వస్తే నీటి గంతులు తెలిసిందే లేదు. కొంతమంది అంటే తప్పుగాని కాదు, కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు బైబిల్ అక్కడెక్కడో ఉంటుంది చూడు అంటారు. ఇంత బాధ అనిపిస్తుంది. మిగతా అన్నీ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కూర్చున్న దగ్గర సోఫా దగ్గర ఉంటాయి. బైబిల్ మాత్రం అది ఎక్కడో ఉంటుంది చూడు సెల్ఫ్లో. అంటే సెల్ఫ్లో ఎందుకంటే భద్రంగా పెట్టండి, పిల్లలు చింపేస్తారు. అంటే పిల్లలు చింపేస్తారనే జాగ్రత్త ఉంది, కానీ దానిలో ఉన్న వాక్కు గమనించడం. ఇది గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఇక్కడ గమనిస్తే, వాక్యమైన దేవుడు మానవుల మేలు కొరకు శరీరధారి అయి వచ్చినాడు. ఈ వాక్యమైన దేవుడు ఎలా వచ్చాడు? మానవుని రూపము దాల్చి మన మధ్యలోనికి వచ్చి, నువ్వే కాదురా బాబు కష్టాలు పడేది, నీ కష్టం మీద నేను చూస్తా, రుచి చూస్తా అని చెప్పి ఆయన రుచి చూసి ఎరిగి శిలువ మరణము పొందాడు. మామూలుగా అయితే మనం ఒప్పుకుంటామా? ఏమీ తప్పు చేయలేదండి, నేను అసలు ఏమీ నాకు తెలియదు, నన్ను ఇంతగా చేస్తున్నాను అంటాం, వాపోతాం. కానీ ఆయన ఎవరు అన్నాడా? ఎదురు మాట్లాడి ఒక మాట కూడా జవాబు లేదు. మన కొరకే శిలువ యాగము భరించాడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము చూడండి. అందుకే అంటాడు, దేవుని వాక్యం వలన, ఆయన వాక్యం ఎలా ఉందో అలాగ మన రూపాంతరము చెందాలి. మన లైఫ్ చేంజ్ కావాలి. ఎప్పుడు అదే స్థితిలో ఉండకూడదు. వాక్యం వింటున్న కొద్దీ మనలో ఏం కావాలి? పదును కావాలి, చేంజెస్, మార్పు చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య స్వరూపి అయిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. గమనించడం లేదు.
ఎలా జరిగిందండి? దేవుడే కార్యం, దేవుడే నడిపించాడంటే మరి వాక్యం ఉంది నీ దగ్గర. వాక్యం ఉంది కాబట్టి నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన వాక్యము నువ్వు మాట్లాడేటప్పుడు, ఉచ్చరిస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఏదో ఒక రకంగా ఎత్తి పట్టుకుంటావు కాబట్టి నువ్వు నడిపిస్తున్నాడు. ఆయన సంచరిస్తున్నాడు, వాక్య స్వరూపి అయి నీ మధ్యలో, నా మధ్యలో, మన మధ్యలో సంచరిస్తున్నాడు. అది గమనించక మనం ఏం చేస్తుంటే మనుషుల మీద ఆధారపడుతుంది. ఏదైనా సమస్య రాగానే నీతో సంచరిస్తూ నీతో నివసిస్తున్న దేవుని పక్కన పెడుతున్నాం, పెట్టి ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన వాక్కు ద్వారానే సృష్టి నియమింపబడింది. మరి ఆయన వాక్కు రిలీజ్ చేస్తే నీ కార్యాలు జరగవు. గట్టిగా అడిగితే మరి యెహోషువ అడిగిండో లేదో, ఏమైపోయిందండి? సూర్యుడిని చంద్రుడిని ఆపాడే. మరి నీకున్న సమస్యను తీసివేయడా దేవుడు? నీకున్న శోధనను తీసివేయడా? నీకున్న వేదనను, నీకున్న అప్పుల సమస్యను, నీకున్న చెప్పుకోలేని సమస్యను కూడా విడుదల చేయగల సమర్థుడు. మాట ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, నా మాట గతించదు అని ఖచ్చితంగా చెప్పే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. రాత్రి వేళ గమనించండి ప్రియమైన దేవుని సంగమా. నిజంగా ఈ దినము గమనిస్తే వాక్యమైన మా దేవా, ఏమని అడగాలి తెలుసా మనం? వాక్యమైన మా దేవా, నీ వాక్ శక్తి. ఏం శక్తి? నీ వాక్ శక్తి గమనించి గ్రహించి గైకొను వారముగా మమ్మును తీర్చిదిద్దుమని మనవి చేస్తున్నాము తండ్రి. ఆమెన్ అను. నీ నామం, ఆయన నామంలో నీవు నెరవేర్చబడుదుగాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ కుటుంబంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకరీత్యా మనం జీవిస్తున్న విధానంలో అన్ని మాటలు నెరవేరుతాయో నెరవేరవో కాదు, కానీ ఆయన వాక్ రిలీజ్ చేస్తే ఈ కుటుంబంతో పాటు మనకు కూడా అన్ని నెరవేర్చబడతాయి. మరి ఆయన వాక్ రిలీజ్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పినది చెప్పినట్టుగా ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసినప్పుడే ఆయన వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక.